యాదాద్రి భువనగిరి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల వీడ్కోలు సన్మాన సభ ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ పాలక వర్గాన్ని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రాజకీయంలో వీడ్కోలు అనేది పదవికే గాని సేవకు కాదన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో తోడుండే నాయకులకు ప్రజల గుండెల్లో ఎప్పుడు పదవి ఉన్నట్టే అన్నారు. తప్ప ప్రజాసేవకు వీడ్కోలు ఉండదు. మీరు ఏదైతే సేవా దృక్పథంతో పనిచేస్తుంటే ప్రజల గుండెలో మీకు ఎప్పుడు పాల్గొన్నట్టునే భావిస్తాం. కాబట్టి ఈ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎన్నో మంచి చెడు జరిగినప్పటికీ ఒక దురదృష్టం మనకు 2 సంవత్సరాలు కరోనా రావడం, దానివల్ల కొంత అభివృద్ధి కుంటుపడడం అది ప్రపంచవ్యాప్తంగా జరిగింది. కాబట్టి యాదగిరిలో కరోనా సమయంలో కూడా ప్రతి వార్డులో మీరు స్పందించే తీరు, మీకు మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా చాకచక్యంగా మీ కమిషనర్ కూడా ఎప్పటికప్పుడు మీకు అన్ని వార్డులో అభివృద్ధి విషయంలో కీలకంగా వచ్చినటువంటి కమిషనర్ కూడా నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పదవి ఉన్నా లేకున్నా ప్రజల గుండెల్లో మీరు ఎప్పుడు ఉండాలనే ఆకాంక్షతోటి రాజకీయాల్లో పదవికి విరమణ ఉంటుంది, కానీ ప్రజల మనసులో మీకు విరమణ ఎప్పుడు ఉండదు. నేను నిన్న కూడా చెప్పిన వచ్చే కౌన్సిల్ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మీ వార్డులలో తప్పకుండా మీ నాయకత్వాన మీ సూచన ప్రకారం ఈ మున్సిపల్ ముందుకు పోతుంది. ఈ ప్రభుత్వంతో తప్పకుండా మీరు ఏదైతే ఆశించినటువంటి అభివృద్ధిని మీ అందరి సహకారంతో ఆ లక్ష్మణ ఆశస్సులతో ఇంకా ముందుకు పోవాలి. ఈ పట్టణ పేరు తెలంగాణలోనే నెంబర్ 1గా వచ్చే విధంగా మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా మందికి లోపల కోరిక ఉంది, మేము ఇంకా చేయకపోతే మేము ఇంకా చేయాలనే తపన ఉంది. అంటే ఆ వార్డు పట్ల మీరు మిమ్మల్ని నమ్మకంగా గెలిపించారు కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ ప్రజలకు ఇంకా ఏదో చేయాలి, ఇంకా కొంత మిగిలిపోయిందని అందరి మనసులో మాట్లాడినప్పుడు ఆ భావన కల్పించింది. కాబట్టి తప్పకుండా మళ్ళీ మీ లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి తిరిగి మీరు పదవి పొందుతారని చెప్పి మీరు వచ్చే ఎలక్షన్ వరకు కూడా ప్రజల మనసులలో మీ వార్డు సమస్యల పట్ల తప్పకుండా దృష్టి సాధించుని. మీరు ఇలా పదవి వీడ్కోలు అయినా సరే మీరు ప్రజల మనసులో ప్రజల గుండెల్లో మీ వార్డులో అభివృద్ధి విషయంలో కానీ అక్కడ సమస్యల విషయంలో కానీ నా దృష్టికి ఎప్పటికప్పుడు తెస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి ఈ పుణ్యక్షేత్రం ఎంతో మంది భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి చూస్తారు. కాబట్టి వాళ్ళకు అందించాల్సిన సేవలు కానీ వాళ్ళకు అందించాల్సిన సదుపాయాల్లో మనం ముందుండాలి. అప్పుడే మన మున్సిపాలిటీ పేరు ఇలా దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. కాబట్టి దాంట్లో ఇంకా కూడా మీరందరూ కీలకంగా ఉండాలి, కీలకంగా వివరించాలని తెలియజేస్తూ నాకు 1 గంటగా ఇక్కడ సైతం అభివృద్ధి విషయంలో పార్టీల ఖచ్చితంగా కూడా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే పార్టీలు తప్ప ఇలా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మీరందరూ చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న ఒక కుటుంబ సభ్యులుగా సర్దిద్దుకొని ముందుకు పోయిన కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ గారికి, చైర్మన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ కోఆర్డినేట్ చేసుకొని ముందుకు తీసుకుపోయినటువంటి మీ కమిషనర్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ జై హింద్. థ్యాంక్ యూ.